ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఫుల్ డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్ తెలుగులో. సో ఈ టైంలో అంత డిమాండ్ పెట్టుకొని డైరెక్షన్ వైపు వెళ్ళటానికి ఏంటి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి? అంటే అది నేను చేయలేదని లేదు. నేను ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసి ఒక ఐ థింక్ 15 days ముందు వరకు ఐ వాజ్ ఇన్ షూటింగ్. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్. ఆ షూటింగ్లోనే మన స్క్రిప్ట్ వర్క్ అంటే జరుగుతుంటుంది. సో ఐ వాజ్ డూయింగ్ ఇట్ సైమిల్టేనియస్లీ. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ 15 days ఓన్లీ ఐ టుక్ అ గ్యాప్ బిఫోర్ స్టార్టింగ్ ద ఫిల్మ్ బికాజ్ ఐ వాజ్ షూటింగ్ కంటిన్యూస్లీ. ఎప్పుడూ నేను ఫస్ట్ నుంచి అలానే సార్. నేను ఫస్ట్ వాళ్ళు చెప్పారు మీరు లీడ్లో చేసేటప్పటికి నేను సడన్గా విలన్ రోల్ చేశాను. విలన్ రోల్ ఎదుగు చేసేటప్పటికి నేను ఒక క్యారెక్టర్ రోల్ చేశాను, మళ్ళీ హీరోయిన్గా చేశాను. సో ఐ లైక్ టు ఒక స్టీరియో టైప్గా వెళ్ళకుండా ఐ లైక్ టు ఆల్వేస్ షేకప్ థింగ్స్. సో ఎందుకు ఇది చెప్పేటప్పటికి ఇది వేసేసాను. సో అంతే, ఐ జస్ట్ లైక్ టు ప్లే అరౌండ్. ఐ డోంట్ లైక్ టు కీప్ మై సెల్ఫ్ ఇన్ వన్ జోన్.